వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో సిద్ధార్థ్ రాయ్ మూవీ రివ్యూ చూద్దాం. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో మంచి రోల్స్ చేసిన దీపక్ ఈ బోల్డ్ సినిమాలో సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా చేసిన తన్వి నేగి కూడా మంచి పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది. తన పాత్రకి కావాల్సిన ఎమోషన్స్ ని ఆమె పర్ఫెక్ట్ గా డెలివర్ చేసింది. సినిమా బేసిక్ లైన్ బానే ఉంది, కానీ దాన్ని స్క్రీన్ పై చూపెట్టడంలో తడబడ్డారు. రీసెంట్ టైంలో యాటిట్యూడ్ ఉన్న హీరో పాత్ర ఇలాగే ఉండాలి అనే ఒక ఫార్మాట్ లోనే ఈ సినిమాలోని సీన్స్ కనిపిస్తాయి, కానీ ఈ సినిమాకి ఇవి అనవసరం అనిపిస్తుంది. ఇవి కొన్ని సీన్లలో అయితే ఓవర్ గా కూడా అనిపిస్తాయి. వీటితో పాటు కొన్ని సీన్స్ అయితే మరీ బోల్డ్ గా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. సినిమాలో సాంగ్స్ అండ్ వాటి ప్లేస్మెంట్ విసుగు తెప్పిస్తాయి. ఎడిటింగ్ బాలేదు, అనవసర సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో దీపక్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే వీక్ స్క్రీన్ ప్లే, వర్కౌట్ కాని ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టే అడల్ట్ సీన్స్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా బాలేదు. హీరో కష్టపడ్డాడు, కానీ సినిమాలోనే మ్యాటర్ లేదు. ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 1.5 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.